ప్రభు వల్ల మధ్యలోనే ఉండాలి, కొంచెం ముందుకు వచ్చింది. ఏం కారణం అంటే స్థలం, మనకున్న స్థలము కొంచెం ఇరుకైపోయింది. ఇంకా కొన్ని దినాలు ఇలా ఇరుకుగానే ఉంటుంది. అయితే ప్రభు సహాయపడుతూ ఉన్నారు. పక్క స్థలంలో మనం వెళ్ళేవారు. సరే, మన ప్రభు బలిలో మనం పాల్గొనక మునుపు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఒక మాట చదువుకుంటాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరము కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించును గాక. ఈ మొదటి వచనంలో చాలా విషయాలు ఉన్నాయిలే, కానీ అవన్నీ మనం ఇప్పుడు చూడం, ఎందుకంటే అంత సమయం సరిపోదు. ఇందులో ఒక పదం, ఏమిటి ఆ ఒక పదము అని అంటే ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అని అంటే తిష్బీయుడైన ఏలియా. ఏలియా, ఈ ఏలియాని గురించి కొన్ని విషయాలు మనం చూస్తాం. ఈ ఏలియా ఎవరు? ఈ ఏలియా ఎలాంటి వాడు? దేవుని పట్ల తనకున్నటువంటి ఆ సంబంధము, ఆ సహవాసము ఎట్లాంటిది అనేది కొన్ని సంగతులుగా మనం చూస్తాం. ఏలియా అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే యెహోవాయే నా దేవుడు అని అర్థం. ఏలియా అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? నాతో పాటు అనండి, యెహోవాయే నా దేవుడు. ఏలియా అనే మాటకు యెహోవాయే నా దేవుడు అని అర్థం. అందుకనే ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళే అన్నారు ఆ మాట. రాజుల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళు అన్నారు. వాళ్ళు ఏమన్నారు? ఏలియాతో చదవండి, 18:10. నీ దేవుడైన యెహోవా జీవము తోడు. ఇప్పుడు అన్నారు వాళ్ళు. ఏలియా అనే మాటకు యెహోవా నా దేవుడు అని అర్థమైతే వాళ్ళు అది గ్రహించి వాళ్ళు అన్నారు, నీ దేవుడైన యెహోవా. కాబట్టి యెహోవాయే నీ దేవుడు. అవును, నిజమే, నీ దేవుడైన యెహోవా అని వాళ్ళు అన్నారు. కాబట్టి ఏలియా అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే యెహోవాయే నా దేవుడు. అటు అలాగే ప్రవర్తించాడు ఆయన. యెహోవాయే నా దేవుడు నువ్వు పేరు పెట్టుకోవడం కాదు, అలా ప్రవర్తించాడు, అలాగే జీవించాడు. అందుకని వాళ్ళు గ్రహించారు, వాళ్ళు చూశారు, చూడగానే అర్థమైపోయింది. అర్థమైపోయి నీ దేవుడైన యెహోవా, అవును నువ్వు నీ దేవుడే ఆయన అని వాళ్ళు 18:10 వాళ్ళు అన్నారు. ఒక ఆయన వచ్చాడు, దైవజనుడు రాగానే ఆ సారిపదు విధవరాల దగ్గరికి రాగానే ఆమె గుర్తుపట్టింది, దైవజనుడు మన ఇంటికి వచ్చి పోతా ఉన్నాడు. చూడగానే అర్థమైపోయింది దైవజనుడు. కాబట్టి ఏలియా విషయంలో కూడా నిజమే, ఏలియా దేవుడు అని వారు ప్రజలు గ్రహించినట్లుగా చూస్తారు. చూడండి, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. 8:23. అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడే అన్యజనులలో 10 మంది ఒక యూదునిగా చెంగు పట్టుకొని 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడిందని కనుక మేము నీతో కూడా వద్దామని. ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు, కొంతమంది చూశారు, ప్రభు బిడ్డను చూశారు, ఒక ఆయన్ని చూశారు. వాళ్ళు అంటున్నారు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మాకు సంగతి వినపడి మాకు కనపడుతుంది, మాకు అర్థమవుతా ఉంది. దేవుడు మీకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అందుకనే మీ దేవుడి దగ్గరికి మీరు వెళ్తారు కదా, మేము కూడా మీతో పాటు వస్తామని చెప్పి ఆ ప్రభు బిడ్డ చెంగు పట్టుకొని 10 మంది వస్తున్నారండి. అర్థం ఏమిటి అంటే 10 మంది ఎందుకు ఆయన చెంగు పట్టుకున్నారు అని అంటే వారికి దేవుడు తోడుగా ఉన్నాడని సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. ఏలియాని చూడగానే తెలిసిపోయింది,
నీ దేవుడైన యెహోవా. మాకు అర్థమవుతుంది. కాబట్టి ఏలియా అనే మాటకు నాకు యెహోవాయే నా దేవుడు అని అంటే తన జీవితంలో అలా ప్రవర్తించాడు, అలా జీవించాడు. ఈనాడు దేవుని బిడ్డలంగా ప్రభును ఆరాధిస్తున్న నువ్వు నేను, ప్రభు వలలో పాల్గొంటున్న మనము అర్థమైపోవాలి, మనల్ని చూసిన వారికి అర్థమైపోవాలి ఏమిటి అని అంటే నీ దేవుడైన యెహోవా. వీరి దేవుడు ఎంత గొప్పవాడు. దానియేలు స్నేహితులతో దానియేలుని ఆ రాజు అన్నాడు నెబుకద్నెజరు, వీరి దేవుడు పూజార్హుడు. దానియేలు దేవుడు ఎవరట? పూజార్హుడు. అర్థమైపోయింది. మంటలో పడేసిన వాళ్ళు కాలిపోయారు. మంటలో వేద్దామని అలా తీసుకుని వెళ్తే ఒడ్డునే ఉన్నారు వీళ్ళు. పడేద్దాం అనుకుని పోయిన వాళ్ళే కాలిపోయారు, అంత వేడి. అందులో పడేస్తే దేవుడు వాళ్ళతో పాటు తిరుగుతూ అగ్నివాసన కూడా లేదంట. అందుకని వాళ్ళు ఆ రాజు అన్నాడు, అన్యుడు ఆ రాజు ఏమన్నాడు, వీళ్ళ దేవుడు పూజార్హుడు. కాబట్టి అర్థమైపోతా ఉంది. కొంతమంది అంటారు, ఎందుకన్నా వాళ్ళు రావడం మందిరానికి అని అంటారు. కొంతమంది అంటారు మాతోటి, వాళ్ళు ఎందుకన్నా రావడం అనవసరం దండగా. ఏమంటే దేవుడు లేడు వాళ్ళకి. వారి జీవితంలో, వారి భక్తి జీవితంలో, వారి వ్యక్తిగత జీవితంలో దేవుడు కనబడట్లా. యూదుని చూడగానే అర్థమైపోయింది, మీ దేవుడు మీతో కూడా ఉన్నాడు అని చెప్పి 10 మంది మేము కూడా వస్తాం మీతో పాటు అని చెప్పి 10 మంది పట్టుకొని వస్తూ ఉంటే ఈనాడు ఏలియా అనే మాటకు ఏలియాతో కూడా అన్నారు, ఓ నీ దేవుడే యెహోవా అని ఏలియాతో అని అంటే ఈనాడు ప్రభు బిడ్డలంగా మన జీవితంలో మన జీవితం, మన భక్తి ఎట్లాంటిది అని అంటే మనల్ని చూసిన వారు వీరు దేవుని బిడ్డలు అని చెప్పగలిగారు. ఇది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన సంగతి. ఏలియాలో జీవిస్తూ వచ్చాడు. ఏలియా జీవితం మనకెంతో మాదిరికరమైనది. ఏలియా యొక్క భక్తి మనకెంతో ఆదర్శము. ఈనాడు మనం ఎలా ఉండాలి? యేసు ప్రభువా ఇందాక అన్నాం కదా, ప్రభువా నువ్వు నా కోసం నీ చేతులు పొడిపించుకున్నావు కదా, ప్రభువా నా కోసం చేతులు తాగావు కదా అని అన్నాం కదా. ఎందుకు ఉట్టుంటిగా కాదు, ప్రభు చేతుని నీరుగా తాగింది, శ్రమలు పొందింది అని అంటే ఎందుకనంటే మనం ఆయనలాగా జీవించాలి అని, మన దేవుడిగానే ఉండాలి అని చెప్పి ఆయన శ్రమ పడినవాడు. కాబట్టి నాడు ప్రభు బిడ్డలుగా మనం ఎట్లాంటి వారంగా ఉన్నాం పరీక్షించుకోవాలి. ఆయన బిడ్డలుగా ఉన్నామా, ఆయన స్వరూపంలోనే ఉన్నామా, అది మనం పరీక్షించుకోవాల్సిన సమయము అని ఇక్కడ మనం చూస్తాం. రండి, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం, 32వ కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము. మనకు తెలిసిన మాటే 33వ అధ్యాయంలో యెహోవా 12వ వచనం, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయనకు తన స్వాస్థ్యంగా ఏర్పరుచుకున్న జనులు. యెహోవా తమకు దేవుడు కాగలిగిన వారు ధన్యులు. మనం ధన్యులు. నీ దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, మన దేవుడిగా కాగలిగిన ఆ జనులు ఎట్లాంటి వారు అంటే ధన్యులు. అయితే ఆయన జనులకు ఎట్లా అవుతాం చెప్పండి? నిజమే, ఆయన దేవుడు, ఆయన ప్రజలు మనం, మన దేవుడైన యెహోవా. మంచిదే, ఏలియా అనే మాట ఆ దేవుడైన యెహోవా అని ఆ పదం బాగుంది. అయితే మన దేవుడు ఎట్లా అవుతాడు? ఆయన యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఎట్లా అవుతాం ఆయనకి జనులు? ఎట్లా అవుతాం చెప్పండి? నిర్గమాకాండము దేవుడు చెప్పాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం ఆయన జనులు ఎట్లా అవుతాము అని అంటే రండి, నిర్గమాకాండం 19వ అధ్యాయము చదవండి, 5వ వచనం చదవండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశంలో నాకు సాంపత్యమగుదురు. ఎట్లా అవుతాం? ఆయన జనం ఎట్లా అవుతాం చెప్పండి? మీరు నా మాట శ్రద్ధగా విని, శ్రద్ధగా ఆయన మాట వింటే ఆయన జనులు అవుతాం. ఎప్పుడైతే ఆయన జనులు అవుతామో మనం ధన్యులం అవుతాం. ఏలియా అలాగే ఉన్నాడు. ఏలియా దేవుని సొత్తు, నా దేవుడిని యెహోవా అన్నట్టుగా ప్రవర్తించాడు. కాబట్టి ఎట్లా ఆయన జనులు అవుతాము అంటే శ్రద్ధగా వినాలి దేవుని వాక్యం, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా ఎప్పుడైతే వింటామో అప్పుడు ఆయన జనులు అవుతాం. అంటే ఇంటే జనులు అయిపోతామండి, ఇంటే అయిపోతామా? వినడం వినపడుతుంది కదా, వినడం ఆ వినడం కాదు. యాకోబు రాసిన పత్రికలో ఉంది, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుక ఏం చేయాలంట? 22వ వచనం, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. యాకోబు రాసిన పత్రిక 1:22. వినవారులాగే ఉంటే మోసపోతాం.
అయితే ఏం చేయాలని వినడం అని అంటే వాక్య ప్రకారం ప్రవర్తించడం. ఎప్పుడైతే ఆయన వాక్యమును శ్రద్ధగా వింటామో అప్పుడు మనం ఏమవుతాం చెప్పండి, ఆయన స్వకీయ సాంపద్యం అవుతాం. అది ఏలియా అనంటే. ఏలియా అనంటే అర్థం ఏమిటి అంటే యెహోవా దేవుడు. ఇప్పుడు మనం ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు ఎప్పుడు అవుతాము అంటే శ్రద్ధగా విన్నప్పుడు. శ్రద్ధగా వినడము అంటే ఏం చేయండి, ఏంటట ఆ వాక్యంలో ప్రవర్తించడం. ఒక ఆయన మొదటి ఇళ్ళ సరిగా ఫిబ్రవరికి రాసిన 12వ అధ్యాయంలో ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు ఏం చేశాడంట. చాలాసార్లు చెప్పాను కాబట్టి అందుకే నేను చెప్పట్లా. శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందడానికి అవకాశం లేక విసర్జించబడి. ఎవరు చెప్పండి ఆయన? ఎవరు? శ్రద్ధగా వెతికాడు. శ్రద్ధగా వినమన్నప్పుడే వినలేదులే కానీ, శ్రద్ధగా ఉండమన్నప్పుడే ఉండలేదులే కానీ, అయిపోయిన తర్వాత అవకాశం పోయిన తర్వాత శ్రద్ధగా వెతికాడంట, విసర్జించబడ్డాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యమును శ్రద్ధగా వింటామో అప్పుడు మనం ఏమవుతాం చెప్పండి, ఆయన స్వకీయ సాంపద్యం అవుతాం. 144వ అధ్యాయం 144వ అధ్యాయం 15 వచనం, కీర్తన గ్రంథం 144:15. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు. ఎవరైతే శ్రద్ధగా విని ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తారో, ఎవరైతే అలా నడుచుకుంటారో, ఇట్టి స్థితి కలిగిన వారు ఎవరు అనంటే వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ఏలియా అనే మాటకి అర్థం ఏమిటి అంటే యెహోవాయే నా దేవుడు. పేరు పెట్టుకోవడమే కాదు, ఆ ప్రకారం ఏలియా జీవించాడు. జనాలు చూశారు, జనాలు చూడగానే అర్థమైపోయింది, నీ దేవుడే నీ యెహోవా. మాకు అర్థమవుతుంది, నీ పేరే కాదు, ఏదో పేరు పెట్టుకోవడమే కాదు, అర్థమవుతుంది ఆయన నీ దేవుడే, నువ్వు అట్లాగే జీవిస్తూ ఉన్నావు, నీ భక్తి అలాగే ఉంది అన్నట్లుగా 2వ రాజుల గ్రంథం 18:10లో నీ దేవుడే నీ యెహోవా అని ప్రజలు గుర్తించి. ఈనాడు అనేకులు మనం చూస్తే అర్థమవ్వాలి, నిజమేనండి వీళ్ళ హెబ్రోను సహవాసము వాక్యానుసారంగా జీవిస్తారండి, క్రమం కలిగిన వాళ్ళండి, వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారండి చెప్పగలగాలి అనేకులు. ఏలియాలాగా మనం ఉండాలి. ఇది మొదటి తలంపుగా మనం పరీక్షించుకోవాలి. నిజంగా మనం ఎలాంటి వారంగా శ్రద్ధగా దేవుని వాక్యమును విని ఆ ప్రకారం ప్రవర్తించే వారంగా, జీవించే వారంగా, భక్తి కలిగిన వారంగా, యెహోవా దేవుని బిడలంగా అలాంటి వారంగా జీవిస్తున్నామా లేమా అన్నది మనం వ్యక్తిగతంగా పరీక్షించుకోవాల్సిన వారంగా. సరే, 2వ తలంపుగా ఏలియా అనే మాటకు అర్థం ఏమిటట? యెహోవాయే నా దేవుడు అనే మాట. ఏలియా అంటే అర్థం ఏంటి? యెహోవాయే నా దేవుడు. ఎవరి దేవుడు? ఎవరి దేవుడట? నా దేవుడు. ఏలియా అలాంటి స్వభావం కలిగిన వాడు. ఎవరి దేవుడు అని అంటే ఆయన నా దేవుడు. యోబు గ్రంథము 12వ యోబు గ్రంథం 12వ అధ్యాయము చదవండి, 6వ వచనం. యోబు గ్రంథం 12:6. దోపిడీగాళ్ళ కాపురం వర్ధిల్లును, దేవునికి కోపం పుట్టించువారు నిర్భయంగా నందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. ఇక్కడ చూస్తాం, దోపిడీగాళ్ళు కాపురం వర్ధిల్లుతుందంట, దేవుని పాపం పుట్టించేవారు నిర్భయంగా ఉంటారంట. భక్తిహీనులు వాళ్ళంతా చాలా బాగానే ఉంటారులే, కానీ వాళ్ళు అనుకుంటారంట, వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందురు. భక్తిహీనులు, ప్రభువుని ఎరగని వారు, కాబట్టి దేవుడు అంటే భయభక్తులు లేని వారు, వాళ్ళు ఎట్టా ఏమనుకుంటారంట? తమ బాహుబలమే ఏమనుకుంటారు? మాకు దేవుడు. వారి శక్తి, వారి సామర్థ్యమే మాకు దేవుడు. ఆరాధన వర్తంలో చూశాం కదా, నిధులను ఆశ్రయించిన వారు, శరీరాలను ఆధారం చేసుకున్న వారు. కాబట్టి భక్తిహీనులు ఎట్లాంటి వారు ఏమనుకుంటున్నారంటే తమ బాహుబలమే దేవుడు, మా శక్తే మా దేవుడు, మా బలమే మా దేవుడు. ఇంకో మాట వచ్చారు, కీర్తన గ్రంథం 12వ అధ్యాయము కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. 12:4. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు. కాబట్టి ఏమనుకుంటున్నారు? మేము మా పెదవుల ద్వారా మేము అన్ని సంపాదించుకోగలం, మా వాక్కు చాతుర్యం వల్ల అన్ని
సంపాదించుకోగలం. మా పెదవులు మాకు ఇంకెవరున్నారు? మాకు ప్రభుడు ఎవరు? మా శక్తి, మా సామర్థ్యం, మా మాట. అయితే ఏలి ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, ఆయన నా దేవుడు. నా దేవుడు ఎవరు అంటే యెహోవాయే నా దేవుడు, నేను ఆశ్రయించిన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నన్ను కాపాడుతున్న దేవుడు, ఆయన దేవుడు, ఆయనే నా దేవుడు. అయితే భక్తిహీనులు ఏమనుకుంటారంటే మా పెదవులే మాకు దేవుడు. మాకు ప్రభువులు ఎక్కడున్నారు? ఇంకా మా పెదవులతో మేము అన్ని సాధించుకోగలం, మా శక్తితో మేము చేసుకోగలం. మా బాహుబలమే మా దేవుడు. ఏమనుకున్నారు వాళ్ళు? మా బాహుబలమే మాకు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. 31:10. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘమును కంట చేసి తన ఎత్తును బట్టి అతడు. కాబట్టి నీ ఎత్తును బట్టి, నీ శక్తిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి ఏం చేస్తున్నావు? నీవు గర్వించావు. ఇంకో మాట కూడా హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. 14:3. అష్షూరీయుల చేత 751వ పేజీ. అష్షూరీయుల చేత రక్షణ నందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. ఇప్పుడు అలా అంటున్నారు, మీరే మా దేవుడని మా చేతి పనితో ఇంకా మేము చెప్పం. అంటే అంతకుముందు ఏమని చెప్పారు? వాళ్ళ చేతి పనే వాళ్ళ దేవుడు అన్నారు. వారు ఎత్తును బట్టి అతిశయించారు. ఆ చేతి పనితోటే ఈ చేతి పనే మా దేవుడు, మా ప్రభు, మా పెదవులే మాకు దేవుళ్ళు. కాబట్టి ఇప్పుడు అంటున్నారు హోషేయ గ్రంథంలో, ఇక మేము చెప్పం, మా చేతి పనితో చెప్పం. ఇంతకుముందు చెప్పాం, నీ విద్యే, నీ బలము, నీ దేవుడు అని గర్వించాం, అతిశయపడ్డాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ఇంకో మాట కూడా ఉంది. ఏలి అనే మాటకు నా దేవుడు అని అర్థం కదా. అయితే ఈనాడు గతంలో మన జీవితాల్లో మన దేవుడు ఎవరు అనేది మనం పరీక్షించుకుంటున్నాం. నీ బలాన్ని నీ దేవుడికి అనుకుంటున్నావా? నీ నిధులను దేవుడు అనుకుంటున్నావా? నీ చేతి పనే నీకు దేవుడు అనుకుని ప్రభుని మర్చిపోతున్నావేమో. అయితే ఇంకొక మాట కూడా పౌలు అపోస్తలుడు అన్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీకు ప్రతి అవసరమును తీర్చును. 3వ అధ్యాయం 19వ వచనం. 3:19. నాశనమే వారి అంతము, వారి కడిపే వారు దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతి ఎందుకు అతిశయపడుచున్నారు? భూ సంబంధమైన వాటి అందే. కాబట్టి ఇంకో దేవుడు, ఎన్నిటి దేవుడిగా చేసుకున్నామో, బలాన్ని దేవుడిగా చేసుకున్నాం, చేతి పనిని దేవుడిగా చేసుకున్నాం, ఎత్తును బట్టి గొప్పగా చేసుకున్నాం, కడుపును కూడా దేవుడిగా చేసుకున్నాం. అయితే ఏలి అంటే అర్థం ఏంటి చెప్పండి? యెహోవాయే నా దేవుడు. ఇవేమి కావు నా దేవుళ్ళు. నా కడుపు, నా ఆహారం దేవుడు కాదు నాకు. నా ఎత్తు నాకు దేవుడు కాదు. నా బలం నాకు దేవుడు కాదు. నా శక్తి, నా సామర్థ్యం, నా పెదవులు, నా యొక్క శక్తి సామర్థ్యం ఇవి కావు నా బలము. నా దేవుడు ఎవరు అంటే యెహోవాయే నా దేవుడు అన్నాడు. ఆ మాట అన్నాడు రాజుల గ్రంథంలో. మీరు ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవాయే మీ దేవుడా లేకపోతే వేరే దేవతలు ఉన్నాయా? పాట ఉంది కదా, నీవెన్నాళ్ళు 2 తలంపులతో కుంటి నడచెదమివు, యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా? కాబట్టి ఏలియా జీవితంలో ఇంకో దేవతలు లేరు, ఇంకో దేవుడు లేడు. ఉన్న దేవుడల్లో ఎవరు అంటే యెహోవాయే నా దేవుడు. ఇంకంతే. నా శక్తి నా దేవుడే, నా బలము నా దేవుడే, నా సామర్థ్యము నా దేవుడే, సమస్తము కూడా నా దేవుడే. ఆయన మీద నేను ఆధారపడి అట్లా జీవించాడు ఏలియా. నాడు దేవుని బిడ్డలంగా మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాము అని
ఏలియా భక్తి జీవితము మనకెంతో మాదిరి. ఏలియా యొక్క భక్తి మనకెంతో మాదిరి. ఈనాడు దేవుని బిడ్డలంగా మనం చూసి చెప్పగలగాలి అందరూ, నీ దేవుడే యెహోవా. ఓ ఏలియా గారు, నీ దేవుడే యెహోవా అన్నారు కదా వాళ్ళు 18వ అధ్యాయం 10వ వచనంలో. ఇప్పుడు మనం చూసి చెప్పాలి, ఓ ప్రసాదు, నీ దేవుడు ఎంత గొప్పవాడు, నీ చెంగుబడుకు మేము కూడా వస్తాం. ఎందుకంటే నీ దేవుడికి తోడుగా ఉన్నాడు, అది మేము కూడా నీతో పాటు వస్తే మాకు కూడా తోడుగా ఉంటాడు గ్రహించాలి. అందరూ వెలుపుడు వారు చెప్పగలగాలి. మనల్ని బట్టి ఓ నిజంగా వీరు ప్రభు బిడ్డలు, వీరి దేవుడు ఎంత పూజారుడు గొప్పవాడు అని చెప్పగలగాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా విని ఆయనను అనుసరించి ఆ ప్రకారం జీవించు. ప్రభు దగ్గరికి వచ్చిన వాడిని తోసివేయడు, ఆయన దగ్గరికి వచ్చిన వాడిని తలెత్తుకునేవాడిగా చేస్తాడు, కానీ తల దించుకునేవాడు చేయడు ఆయన. కాబట్టి ఏలియాలో జీవించాడు. కష్టం వచ్చి నష్టం వచ్చి సమస్తం కూడా ప్రభు మీద ఆధారపడినవాడు. ఆరాధన వర్తమానంలో చూసాం, అద్భుతములు చేయగలిగిన దేవుడు ఏలియా జీవితంలోనే కాదు, మన జీవితాల్లో. అయితే ఏలియా యొక్క భక్తి ఎట్లుంది అని అంటే, ఆయనే నా దేవుడు, ఇంకంతే ఇంకెవరు లేరు, నా కడుపు నా దేవుడు కాదు. అవుల పూసుడు అన్నాడు అన్నమాట. కొంతమంది వారి కడుపే వారి దేవుడు, కొంతమంది వారి బలమే వారి దేవుడు. అంతకుముందు చెప్పారంట హోషేయ గ్రంథంలో. ఇక మేము ఇక్కడ నుంచి మేము చెప్పం, ఇంతకుముందు చెప్పాంలే కానీ మా చేతి పనే మా దేవుడు అని చెప్పారంట. అంటే దాన్ని బట్టి దాన్ని అనుసరించి పోయినాడు. కాబట్టి మన దేవుడు ఎవరు అని అంటే, ఏలియా జీవించాడు, నా దేవుడు యెహోవా. అది కొంతమంది ఏం చేస్తూ వచ్చారు, సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి వారి శక్తిని, వారి సామర్థ్యమును దేవుడు అనుకున్నారు. సామెతలు 11:4 రాయబడింది, ఉగ్రత దినమందు ఆస్తి ఆఖరికి రాదు. 28వ వచనం, 28వ వచనం, ధనమును నమ్ముకునేవాడు పాడైపో. అందుకనే కొత్త నిబంధనలో ఆ మనుషుడు అన్నాడు ప్రభు, ఓ వెర్రివాడా, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఆ ఉగ్రత దినం ముందు ఆస్తి అక్కడికి రాదు కదా, నీ ధనము నీ దేవుడు అదే అనుకుని ప్రయాస పెడితేవే, అందుకని నువ్వెవరు అంటే వెర్రివాడివి. అటు ఏలియా జీవితంలో అట్లాంటి వాడిగా లేడులే, కానీ ఎట్లున్నాడు? ప్రభువు మీద ఆధారపడి దేవుణ్ణి నిజంగా ఆ పేరుకి అర్థం చూపించాడు. తన జీవితం, తన ప్రవర్తనలో చూపించాడు. యెహోషువ కూడా ఆ మాట అన్నాడు. ఏమన్నాడు యెహోషువ అంటే, నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో, నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము, నేను నా ఇంటి వారలము. యెహోషువ అన్నాడు అన్నమాట, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం, నువ్వెవరు సేవిస్తావు నువ్వే తెలుసుకో. కాబట్టి నీ దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరట? మన దేవుడు యెహోవాయే నా దేవుడు. అలా ప్రవర్తించాలి, అలా జీవించాలి. కాబట్టి ఎత్తులు దేవుడు అనుకోవద్దు, శక్తిని దేవుడు అనుకోవద్దు, ఉగ్రత దినాలు అవేవి కూడా నీకు అక్కడికి రావు. అయితే కొంతమంది వారికి పడిపోయేవారు దేవుడు అనుకున్నారు, అట్లా నష్టపోయిన వారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఏలియా ఎంతో శ్రద్ధగా, ఎంతో భక్తిగా తన పేరుకి అర్థం క్రైస్తవుడుగానే జీవించాడు. ప్రభు మీద ఆధారపడి దేవుడు విడిచిపెట్టలా, అద్భుతం చేశాడు. ఏలియా జీవితంలో అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు, ఆయన శక్తి లేని వాడు కాడు. సరే, ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం. ఏలియా అని అంటే ఎవరు? ఏలియా అని అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 21 చదవండి, 12వ వచనం. 21:12 2వ దినవృత్తాంతములు 21:12. అంతటా ప్రవక్త అయిన ఏలియా, చాలంటే ఏలియా ఎవరట? ప్రవక్త అయిన ఏలియా. ఒకటి ఏలియా యెహోవాయే నా దేవుడు, అట్లాగే జీవించాడు. 2 తలంపులు చూసాం. మన దేవుడు ఎవరు అనేది మనం 2 విషయాలుగా చూసాం. కానీ ఇప్పుడు ఏలియా గురించి మరొక మాట ఏమిటి అని అంటే, ఏలియా ఎవరు అని అంటే ప్రవక్త అయిన ఏలియా. ఎవరంట ఏలియా? ప్రవక్త అంటే ఎవరు? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము
7వ వచనం చదవండి. 33:7. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించున్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక చేయవలెను. కాబట్టి ప్రవక్త అంటే ఎవరు, లేకుంటే యాజకుడు ప్రవక్త అనేవాళ్ళు ఎవరు అని అంటే దేవుడు అంటున్నాడు, నాకు ప్రతిగా, నాకు బదులుగా, నా మాట శ్రద్ధగా విని నాకు బదులుగా నువ్వు, అంతే. నా మాట శ్రద్ధగా విని నాకు బదులుగా వారికి చెప్పడం, అది ప్రవక్త. దేవుని ద్వారా పొందుకొని అనేకులు తెలియపరచడమే ప్రవక్త అంటే. ఇప్పుడు ఏలియా మూడవదిగా ఎలాంటి వాడుగా ఉన్నాడు అని అంటే ప్రవక్తగా ఉన్నాడు, అంటే దేవునికి ప్రతిగా ఉన్నాడు. మనం ఎవరని చెప్పండి, మనం ఎవరని చెప్పండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏమని రాయబడింది? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం, ఏర్పాటు చేయబడిన వాళ్ళం, ఉట్టోళ్ళం కాదు, ఏదేదో సామాన్యులం కాదు, దేవుని చేత కొనబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు. కాబట్టి రాజులైన యాజక సమూహం, మనమే ప్రవక్తలం, మనమే యాజకులం. యాజకుడు ప్రవక్త అంటే ఎవరు? యెహోవా అన్నాడు. దేవుడు అన్నాడు, నాకు ప్రతిగా. కాబట్టి నా మాటలు శ్రద్ధగా విని అనేక తెలియపరిచేవాడు ప్రవక్త. లేవికాండము 10వ అధ్యాయము, లేవికాండం 10వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం త్వరగా చదవాలి, సమయం లేదు. సరే, 10వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. మీరు ప్రతిష్ఠింపబడిన వారు దానిలో నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును. ఆ వచనం వరకు చాలండి. కాబట్టి యాజకులు అంటే ఎవరు? అపవిత్రమైన దానిలో నుండి పవిత్రమైన దానిని ఏం చేశాడు? వేరు చేసేవాళ్ళు, ప్రత్యేకించబడిన వారు. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 26వ వచనం చదవండి. 22:26. 22వ అధ్యాయము 26వ వచనం. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రులు పరచుదురు, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు. కాబట్టి లేవికాండంలో ఏమన్నాడు? వారు వేరుపరిచేవాళ్ళు, ప్రత్యేకించేవాళ్ళు. అపవిత్రమైన దాన్ని పవిత్రమైన దాన్ని వేరు చేస్తారు. ఎవరు వీళ్ళు? యాజకులు, ప్రవక్తలు, దేవుని బిడ్డలు. యాజకులు, ప్రవక్తలు అనగానే దేవుని బిడ్డలు అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే మొదటి పేతురు 2:9 ఆ మాట చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా దేవుడు మనల్ని యాజకులుగా కొన్నాడు అని. కాబట్టి మనం దేవుని బిడ్డలంగా మనం దేనికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే వేరు చేయడానికి. అయితే యెహెజ్కేలు గ్రంథంలో ఏమని రాయబడింది? భేదమెంచట్లా. అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికి భేదం అస్సలు ఎంచట్లా, రెండు సమానమే. బుద్ధి ఉందా నీకు? తుమ్మితే పోతావా? పిల్లడ్డం వచ్చితే పోతావు అంటే భేదం ఎంచట్లా. యాజకులు ఏం చేయాలి? భేదమెంచాలా. అపవిత్రమైంది పవిత్రమైంది వేరువేరుగా ఉండాలా. అయితే ఏమైపోయారు? దాని యాజకులట ధర్మశాస్త్రమును నిరాకరిస్తూ భేదమెంచాలి. ఇప్పుడు ఎవరు అని అంటే మూడవదిగా ప్రవక్త అంటే దేవుడికి ప్రతిగా ఉన్నవాడు, దేవుని మాటలు శ్రద్ధగా వినేవాడు, ఆ ప్రకారం నడుచుకునేవాడు. కాబట్టి ప్రత్యేకమైన జీవితము కలిగిన వాడు ఈ యొక్క మరి ఏలియా అనేది మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 33:10. వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. చాలు. కాబట్టి నీ ధర్మశాస్త్రమును నీ విధులను ఏం చేస్తారు? వాళ్ళు నేర్పుతారు. అటు మనం ఎవరిని నేర్పేవాళ్ళం, మనం నేర్చుకునేవారము. ప్రభు ద్వారా ఆయన మాటను విని నేర్చుకుని అనేకులు నేర్పేవారు. అట్లా చేశాడు దేవుడు. అయితే ఏం చేస్తున్నాం? ఎవరికి నేర్పించేదే లేదు, ఎవరికి చెప్పట్లా. అందుకనే హన్న దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. ఏలి యాజకుడు, ఏలియా కాదు, ఏలి ఆయన. ఆ ఏలి ఏం చేస్తున్నాడంటే చూస్తూ ఉంటే ఆమె పెదాలు ఆడిస్తూ ఉంటే తప్పుగా అర్థం చేసుకున్నాడు ఏలి. ఎందుకనో తెలుసా?
మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంది. ఏలీ కన్నులు మంద దృష్టి కలవైనందున. ఏమైపోయింది? యాజకుడు కన్నులు ఏమైపోయింది? మందమైపోయింది, దృష్టి మాంద్యం వచ్చింది. చదవండి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవాలి. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, ఎవరట? గురుడివాడును దూరదృష్టి లేనివాడు అగును. ఎవరు? ఇవి ఎవరికి లేకపోవునో. ఏవి చెప్పండి? 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమను దయను అమర్చుకునుడి, ఇవి కలిగి విస్తరించండి. ఇవి ఎవరికైతే లేకుండా పోతాయో వాళ్ళు ఎవరంట? గుడ్డివాడు, దూరదృష్టి. సహోదర ప్రేమ లేదా? సహోదరుని ఇరుగు పొరుగుని ప్రేమించలేకపోతున్నామా? అటైతే ఎవరమంట? గుడ్డి వాళ్ళమే, దూరదృష్టి లేని వాళ్ళమే. ఏలీ కన్నులు ఏమైపోయింది? మంద దృష్టి వచ్చింది. ఏ కారణం అనంటే యాజకుడు అయితే మంద దృష్టి వచ్చేసి. ఎందుకు గుడ్డోళ్ళు అయిపోతున్నారు అని అంటే, ఎందుకు సహోదరు ప్రేమించట్లా, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ప్రేమించట్లా. ఎవరు ఎడిపోతే నాకెందుకు లే అనుకుంటున్నాం. చెప్పట్లా. యాజకుడు ఎవరు? ప్రవక్త అంటే ఎవరు? ప్రతిగా చెప్పేవాడు. నువ్వు పొందావు మేలు, నువ్వు పొందావు రక్షణ, నీ పక్కన నీ ఇరుగు పొరుగు వారికి చెప్పగలగాలి. వాళ్ళు చెబుతారు. వాళ్ళు ఎందుకంటే మందిరానికి రావడం అనవసరం అండి. వాళ్ళు రావడం వాళ్ళు చెబుతుంటారు, మనం చెప్పట్లా. కాబట్టి ఎలాగ మన భక్తి జీవితం ఎలా ఉందనేది మనం పరీక్షించుకోవలసిన వారంగా, దూరదృష్టి లేని వారంగా, గుడ్డోల్లాగా కనబడుతున్నావేమో. కాబట్టి భక్తి కలిగి జీవించే వారంగా లేవేమో. ఏలియా అనే మాటకు అర్థం యెహోవా అయిన దేవుడు ఆ ప్రకారం ప్రవర్తించాడు మనుషుడు. నా దేవుడే, ఈ మిగతా ఏమి నా దేవుడు కాదు అన్నాడు కదా భక్తుడు. ఆకాశమందు నీ ఉండగా లోకంలో నాకు ఏది కూడా నాకు అక్కర్లేదు భక్తుడు అన్నాడు. అట్లాగే జీవించారు వాళ్ళ భక్తి, వారి జీవితం మనకు మాదిరి. మన ప్రభు నమ్మదగిన వాడు, మాట తప్పేవాడు కాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. నువ్వు ప్రభు కొరకై జీవిస్తే, ప్రభు కొరకై నమ్మకంగా ఉంటే కాకుల దగ్గర తెప్పిస్తాడు, అద్భుతం చేయగలడు. ఆయనకు అసాధ్యమందండి భూమి మీద ఏది కూడా. ఏలి గ్రహించాడు, తన భక్తి జీవితాన్ని నమ్మకంగా జీవించాడు. అందుకనే నీ దేవుడైన యెహోవా అన్నట్లుగా తను జీవించాడు. ఎంతో ప్రవక్తగా అనేకులకు బోధించేవాడిగా, అనేకులకు ప్రకటించేవాడిగా, భేదమిచ్చేవాడిగా, అపవిత్రమైన దానికి అపవిత్రమైన దానికి రెండు కలిపి చూసినవాడు కాదు. అపవిత్రమైనదే పవిత్రమైనది కాదు. నమ్మకంగా జీవించిన మనుషుడు. ఆ యాజకులు, ఆ ప్రవక్త ఎవరు కాదు, మనమే. దేవుడు మనల్ని చేసుకున్నాడు అలా. ఇలాగ మనం ఇప్పుడు ఎలాంటి వారమా, ఎలాగ జీవిస్తున్నామా లేమా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఇది 3వ విషయం. సరే, 4వ విషయానికి వెళ్తే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం లేదు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఏలీని గురించి మరొక తలంపు చూసి నేను ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. అధివేదిక దేవునకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేనొక్కడను మాత్రమే మిగిలి ఉండగా. ఇప్పుడు ఎవరంట? ఈ ఏలియా ఎవరంట? మహారోషము కలిగిన వాడు, ప్రభు కొరకై నమ్మదగిన వాడు. అందరూ విడిచిపోయారు ప్రభా, అందరూ విడిచిపోయారు. నేను ఒక్కడనే నీ కొరకు రోషం కలిగిన వాడని, నీ కొరకై నిలబడిన వాడను. కాబట్టి నా దేవుని కొరకు నిలబడిన వ్యక్తుడు ఏలియా. ఎవరు అని అంటే నమ్మకమైన మనుషుడు, నమ్మదగిన వాడు. చదవండి, మాట చదువుతాము. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఒక మాట ఉంది. 5వ అధ్యాయము 35వ వచనం. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎట్లాంటి వాడు? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయుడెను. యోహాను ఎట్లాంటి వాడంట? అతడు మండుచు ప్రకాశించు దీపమయుడెను. కాబట్టి ఏలియా కూడా అలాగే ఉన్నాడు. మంచి ప్రవక్త, ప్రభు ద్వారా పొందుకొని అనేకులు ప్రకటించేవాడు, వేరుగా ఉండేవాడు, ప్రత్యేకంగా జీవించేవాడు, భక్తి కలిగిన క్రైస్తవుడు అనొచ్చు, తప్పులేదు. అంతేకాదు, యెహోవాయే నా దేవుడు, ఇంకేది కూడా నా దేవుడు కాదు, నా చేతికి నా దేవుడు కాదు అంటే, నా దేవుడు కాదు అని అంటే దేన్ని ఆశ్రయించిన వాడు కాదు, సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడినవాడు.
తన భక్తి జీవితంలో యెహోవాయే నా దేవుడు అన్నట్టుగానే జీవించాడు. అర్థమైపోయింది, జనాలకి చూస్తేనే అర్థమైపోయింది, అబ్బా ఎంత భక్తి కలిగిన వాడండి, దేవుడు అంటే ఎంత ఇష్టం అండి ఈయనకి, అట్లా అనేకులు చెప్పగలుగుతూ వచ్చారు. అలా జీవించిన అలాంటి భక్తిని అలవర్చుకున్న మనుషుడు ఏలియా ఇక్కడ మనం చూస్తే. కాబట్టి నమ్మకమైన మనుషుడు ఏలియా ఎవరట? కీర్తనల గ్రంథం 101వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, దేశములో నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన కనిపెడుతున్నాను. దేవుడు దేశంలో కనిపెడుతున్నాడు, కనిగిరిలో కనిపెడుతున్నాడు, శాలేంలో చూస్తా ఉన్నాడు. నా దగ్గర నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతూ ఉన్నాను. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 12వ 34:12 ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. ఆ మనుషులు ఆ పనిని ఎంత చేశారు? నమ్మకం. హెబ్రీయులకు రాసిన పత్రికలో మోషేని గురించి రాయబడింది, మోషే నా ఇళ్ళతటిలో నమ్మకమైన వాడు. కాబట్టి ఆ పనిని వారు నమ్మకంగా చేశారు. ఏలియా అంటున్నాడు, ప్రభువా నీ కొరకు అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడినే మహారోషం కలిగిన వాడని, నేను అంటే నమ్మకమైన వాడని, నేను అందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోవాలి, నేను చాలా నమ్మకమైన వాడు. నిజమే, ఏలియా నమ్మకమైన. కాబట్టి ప్రభువుడంట దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో ఆ పనిని వారికి అప్పగించిన పనిని ఎట చేశారు? నమ్మకంగా చేశారు. ఇంక అందులో ఇంక వేరే ఇంకేం లేదు, అపనమ్మకంగా చేయాలి. అప్పుడు ప్రభు అన్నాడు, భలా నమ్మకమైన మంచిదా, నీకు కొంచెం పనిస్తే ఆ పని నమ్మకంగా చేసావే, ఇంకా మిగతా వాటి మీద నువ్వు అధికారుగా మిగతా కూడా అప్పగిస్తాను నీకు అన్నాడు. ఇంకొకడు అన్నాడు, ఇంకొక నాయన అన్నాడు, సోమరువైన చెడ్డదాసుడా, అపనమ్మకస్తుడా. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం ఎలాంటి వారంగా ఏలియా జీవితము ఈనాడు మనకెంతో మాదిరికరంగా ఉంది అని. కాబట్టి ఒకటి, ఏలియా యెహోవాయే నా దేవుడు, అది ఆ మాటకు తగ్గట్టుగా తన భక్తి. రెండవది, ఇంకే దేవుడు లేడు. కొంతమందికి వారి బాహుబలమే దేవుడు అంట, మరికొంతమందికి వాళ్ళ ఎత్తు వాళ్ళ సామర్థ్యమే బలమంట, ఇంకొంతమందికి మా మాట వాక్చాతి మా పెదవులే మాకు ప్రభువులు అన్నారు, ఇంకొంతమందికి వారి కడిపేవారు దేవుడు అయిపోయాడు. ఏలియాకి ఏ దేవుడు కాదు, యెహోవాయే నా దేవుడు. కష్టం రాని నష్టం రాని, రోమా 8:35 కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఏది కూడా ఆయన నుంచి నన్ను వేరు చేయి, అట్లా జీవించాడు ఏలియా. మూడవదిగా ఏలియా ఒక ప్రవక్త అంటే నాకు ప్రతిగా ప్రకటించేవాడు, తెలియపరిచేవాడు. మనం ఎవరము? రాజులేని యాజక సమూహం. మనం కూడా ప్రభువుడు ఆయన ప్రతినిధులం. మనం నీ ఇరుగు పొరుగు వారికి, నీ పక్క వారికి ఎంతమందికి ప్రతిగా చెప్పేవారంగా ఉన్నాం, ప్రకటించేవారంగా ఉన్నాం, భేదమించేవారంగా ఉన్నామని అది మనం పరీక్షించుకోవాలి. నాలుగవదిగా ఏలియా మహారోషం కలిగిన వాడు, అంటే నమ్మకమైన వాడు. మన నమ్మకత్వం విషయాలు ఎలా ఉన్నాయి? ఇంకెన్నో విషయాలు ఉన్నాయిలే కానీ ఏలియా గురించి ఇప్పుడు అంత సమయం కాదు. కానీ ఒకసారి పరీక్ష చేసుకుందాం ఈ 4 విషయాలలో. మనం ఎలా ఏలియాని ఒక పక్కన పెట్టుకొని మనలో ఒక పక్కన పెట్టుకుంటే, ఏలియా కంటే మనమే ఎక్కువ కృతజ్ఞత ఉండాలండి. ఏలియా కొరకు యేసు ప్రభు ఆ దినాల్లో ఆయన కొరకు ప్రాణం పెట్టలేదు కదా, అప్పుడు ఇంకా ప్రభు రాలేదు కదా. ఇప్పుడైతే మన కొరకు తన సొంత కుమారుడినే ఇచ్చి మన కొరకు నలగొట్టుకొని ఎన్నో శ్రమలు పొందితే ఎంత ప్రేమ పొందుకున్నాం మనం. ఆయన కోపం లేదు ఇప్పుడు మన మీద. ఆ దినాల్లో ఉన్నది. ఆరాధన వర్తమానంలో చూసాం కదా, దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి చెప్పుకో ఇశ్రాయేలుతో, వర్షం పడదు మంచు కురవదు చెప్పు, కోపం వచ్చింది. ఇప్పుడు లేదు, దేవుని కోపం లేదు. ఏలియా కంటే మరి ఎక్కువగా మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి పరీక్ష చేసుకుందాం మన క్రైస్తవ జీవితం ఎలాంటి వారంగా ఉన్నామో ఒకసారి పరీక్షించుకుంటూ ప్రభు యొక్క బలని మనము సమీపించే వారంగా ఉంటాం. దేవుడు ఆ విధంగా మనకి సహాయపడుగా ప్రార్థన చేసుకుంటాం.